శ్రావణ మాసం రావడంతో పెళ్లి సందడితో తెలుగు రాష్ట్రాలు కొత్త శోభను పులుముకున్నాయి. పెళ్లిళ్లకు శ్రావణ మాసం శుభప్రదం. ఇందుకు కారణం ఈ మాసం మహావిష్ణువు జన్మ నక్షత్ర మాసం కావడమే. ఒక్క పెళ్లిలు మాత్రమే కాదు, గృహప్రవేశం, నిశ్చితార్థం, నామకరణం, అక్షరాభ్యాసం, గృహ నిర్మాణం, శంకుస్థాపనలు ఇలా అన్ని శుభకార్యాలకు శ్రావణ మాసం అత్యంత శ్రేష్టమైంది. ఈ శ్రావణ మాసంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో వేలాది జంటలకు పెళ్లిళ్లు కానున్నాయి. ఈ నెలలో వరుస ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు జరిగే ఇళ్లు కలకల్లాడుతున్నాయి. ఇక శ్రావణ మాసం పెళ్లిళ్ల సీజన్ కావడంతో వివిధ వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ శ్రావణ మాసంలో 15,000 పెళ్లిళ్లు జరుగుతున్నట్లు పండితులు చెబుతున్నారు. దీంతో వ్యాపారాలు జోరందుకున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 250 బంగారు దుకాణాలు, 300 కళ్యాణ మండపాలు, 500కు పైగా పూల దుకాణాలు, 800 మేరకు వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఇక్కడ ఇప్పుడు జనాలు కిక్కిరిసి కనిపిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని క్లాత్ షాప్స్ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ నెలలో 25, 26 తేదీలు మినహాయించి మిగిలిన అన్ని తేదీల్లో పెళ్లి ముహూర్తాలున్నాయి. ఈ యొక్క శ్రావణ మాసం వచ్చింది అంటే వివాహాది శుభముహూర్తాలు, వివాహాలు చేసుకునేటువంటి వారు కానీ, గృహప్రవేశాదులు చేసేటువంటి కానీ, లేదా ఇంట్లో మనం వేరే ఇతరత్రాగా ఉన్నటువంటి సత్యనారాయణ వ్రతం కానీ, ఇట్లా అనేకమైనటువంటి శుభకార్యాలు ఆచరించడానికి యుక్తమైనటువంటి మాసం ఈ యొక్క శ్రావణ మాసం. ఎవరైతే శ్రావణ మాసంలో వివాహాదులు చేసుకుంటారో, ఇతర శుభకార్యాలు నిర్వహిస్తారో వారి ఇంట, వారి కుటుంబంలో మహాలక్ష్మి నిరంతరం సంచరిస్తూ ఉంటుంది అని మనకి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఆ రకంగా కూడా ఈ యొక్క శ్రావణ మాసం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆ రకంగా ఈ యొక్క మాసమంతా కూడా ఎంతో పవిత్రంగా ఉంటూ వివిధ రూపాల్లో ఉన్నటువంటి దేవతా స్వరూపాలని ఆరాధిస్తూ చక్కగా వైభవంగా నిర్వహించేటువంటి మాసం. మనకున్నటువంటి మాసాలలో ఈ యొక్క శ్రావణ మాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని, అందరూ కూడా వరలక్ష్మీ వ్రతాలు కానీ, ఇతర నోములు కానీ అన్నీ కూడా చేసుకొని, ముగ్గురమ్మల స్వరూపంగా ఉన్నటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాలని పొందవలసిందిగా మేము కోరుచున్నాము. పెళ్లిలో అత్యంత కీలకమైన భాజా భజంత్రీలు, డీజేలకు ఇప్పుడు విపరీతంగా డిమాండ్ ఉంది. పెళ్లికి 10,000 నుంచి 1,00,000 వరకు ఇవ్వక తప్పట్లేదు. సన్నాయి మేళం కూడా 20 నుంచి 30,000 వరకు డిమాండ్ ఉంది. ఇక పెళ్లి అనగానే బంగారం, వెండి తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే నగలు ఆర్డర్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. ఇక వంట వాళ్ళు, క్యాటరింగ్, పంతుళ్లు, రోజువారీ కూలీలు, బాణసంచా పేల్చేవారు ఇలా అందరికీ ఇప్పుడు క్షణం తీరకలేదు. పెళ్లిళ్లు వరుసగా ఉండడంతో వీరికి చేతి నిండా పని దొరికింది. శ్రావణ మాసం అత్యంత విశిష్టమైంది. ఈ మాసంలో మంగళ గౌరీ వ్రతం, 19 రాఖీ పౌర్ణమి, 26న శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాలు ఉన్నాయి. ఇక వ్రతాలు, ఇతర శుభకార్యాలు చేసుకునేందుకు వచ్చేవారికి మహానంది క్షేత్రంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అని చెప్పబడేటువంటి ముగ్గురమ్మల మూలపుటమ్మగా మనం భావించేటువంటి 3 స్వరూపాలకి కూడా చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నటువంటి మాసం శ్రావణ మాసం. ప్రధానంగా నూతనంగా వివాహం అయినటువంటి స్త్రీలందరూ కూడా శ్రావణ మంగళవార వ్రతం అని చెప్పేసి తొలి 5 సంవత్సరాలు కూడా చేయడం జరుగుతుంది. అట్లా శ్రావణ మాసంలో వచ్చేటువంటి మంగళవారములు చాలా మంగళప్రదమైనటువంటిది. ఆ రోజులో మనం చేసేటువంటి గౌరీ నోములు అనేటువంటిది మనకి సంతాన సౌభాగ్యాన్ని కలగచేసేటువంటిది. కాబట్టి శ్రావణ మాసంలో ప్రధానమైనటువంటిది ఈ యొక్క మంగళ గౌరీ వ్రతం. అనంతరం మనకి శ్రావణ పౌర్ణమి అనేటువంటి రోజున ప్రధానంగా ఈ యొక్క యజ్ఞోపవీత ధారణ చేసేటువంటి అలవాటు ఉన్నటువంటి వారందరూ కూడా నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. గాయత్రీదేవిని ప్రత్యేకంగా ఉపాసన చేయడానికి, విశేషమైనటువంటి గాయత్రి మంత్ర జపం చేయడానికి యుక్తమైనటువంటి రోజుగా ఈ యొక్క పౌర్ణమి రోజున చెప్పబడుతుంది. ఎట్లాగైతే మంగళవారం గౌరీకి ప్రీతిగా మనం చెప్పబడతామో, పౌర్ణమి రోజును మనం గాయత్రి అంటే మహాసరస్వతి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది.